దేశం సురక్షితంగా ఆర్థికంగా బాగుండాలంటే అంతర్గత భద్రత మాత్రమే కాదు, పొరుగు దేశాల్లో పరిస్థితులు కూడా ప్రశాంతంగా ఉండాలి. అయితే ఈశాన్య రాష్ట్రాలతో సుదీర్ఘ సరిహద్దులు కలిగిన మయన్మార్ పరిస్థితులు చూస్తే 5 ఏళ్లుగా అంతర్యుద్ధంతో రావణ కాష్టంలా రగులుతూ ఉంది. దీంతో ఈశాన్య భారతం భద్రతపై ఆందోళన నెలకొనగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు దీర్ఘకాలికంగా స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల మధ్య మయన్మార్ అధ్యక్షుడి భారత పర్యటన కొత్త ఆశలు రేపుతోంది. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడేందుకు అనుమతించబోమని హామీ ఇచ్చారు. వాణిజ్య రక్షణ రంగాల్లో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు. మరి మయన్మార్ అధ్యక్షుడి పర్యటన భారత్కు ఎందుకు కీలకం? ఏ అభివృద్ధి ప్రాజెక్టులు ఆ దేశంతో ముడిపడి ఉన్నాయి? మయన్మార్లో చైనా ప్రభావాన్ని ఎలా తగ్గించవచ్చు? గత 5 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న భారత్ మయన్మార్ సంబంధాలు కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దేశ నూతన అధ్యక్షుడు యూ మిన్ అంగ్ హయింగ్ మే 31న 5 రోజుల భారత పర్యటనకు రావడంతోనే అందుకు బీజం పడినట్లు భావిస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో ఆ దేశంలో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అల్లకల్లోలంగా ఉంది. 2023 నుంచి సైన్యంతో అర్కాన్ ఆర్మీ, MNDAA, TNLA వంటి తిరుగుబాటు గ్రూపులు పోరాడుతున్నాయి. ఇది పొరుగు దేశంగా భారత్ పైన ప్రభావం చూపిస్తోంది. మయన్మార్తో భారత్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మీదుగా 1643 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. అక్కడ అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయా రాష్ట్రాల భద్రత వివిధ రూపాల్లో ప్రమాదంలో పడగా పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు కూడా స్తంభించిపోయాయి. ఈ పరిస్థితిలో 2 నెలల క్రితం మయన్మార్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన హయింగ్ భారత పర్యటనకు రావడం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. భారత పర్యటనలో హవాయి ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. మోదీతో భేటీ సందర్భంగా ఆయన కీలక హామీ ఇచ్చారు. తమ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా వినియోగించడానికి అనుమతించబోమని భరోసా ఇచ్చారు. మోదీ సైతం అదే హామీ ఇచ్చారు. వాణిజ్య, రక్షణ, ఇంధనం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ, హవాయి చర్చించారు. మయన్మార్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. మయన్మార్ అధ్యక్షుడి భారత పర్యటనతో అనేక అంశాల్లో ముందడుగు పడే అవకాశం ఉంది. మయన్మార్లో అంతర్యుద్ధం కారణంగా చిన్ కుకీ తెగలు మణిపూర్, మిజోరాంకు శరణార్థులుగా వచ్చారు. ప్రధానంగా కుకీలు 70,000 మంది మిజోరంలో ఆశ్రయం పొందుతున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన మణిపూర్ అల్లర్లలో కుకీల పాత్ర ఉంది. మయన్మార్లో సైన్యంతో పోరాడుతున్న తిరుగుబాటు సంస్థ చిన్ బ్రదర్హుడ్ అలయన్స్ CBAకు కుకీలంటే పడదు. మణిపూర్లో మైతేయులపై దాడులు చేసిన కుకీ నేషనల్ ఆర్మీకి మయన్మార్లో CBA విరోధులతో సంబంధాలున్నాయి. మయన్మార్ నుంచి వచ్చిన కుకీలను వెనక్కి పంపేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు CBAతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇప్పుడు మయన్మార్ అధ్యక్షుడి భారత పర్యటన తర్వాత ఈ ప్రక్రియ ఊపందుకునే అవకాశం ఉంది. భారత్ నుంచి రోహింగ్యాలను వెనక్కి పంపే అవకాశం లభిస్తుంది. ఈశాన్యంలో భద్రతతో ముడిపడిన పలు ఇతర అంశాలు కూడా కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఇండియాకి మయన్మార్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఒక ల్యాండ్ బ్రిడ్జ్గా ఉండటం, అలాగే యాక్ట్ ఈస్ట్ పాలసీ కావచ్చు, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీస్లో కావచ్చు, ఇండియా మయన్మార్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మయన్మార్ యొక్క అధ్యక్షుడు ఇండియాకి 5 డేస్ టూర్ రావడం వెనక ఇండియా అండ్ మయన్మార్ బైలేటరల్ రిలేషన్స్ మీద మనం కొంచెం నిశితంగా పరిశీలించాల్సిన పరిస్థితులు. ఎందుకంటే 2021 తర్వాత సైన్యాధ్యక్షుడి నుంచి మయన్మార్ అధ్యక్షుడు అయిన తర్వాత వారి ఫస్ట్ ఇంటర్నేషనల్ విజిట్ ఇండియాకే ఇప్పుడు రావటం, ఈ టైం 2021 నుంచి కూడా చైనా యొక్క ఇంటర్ఫీరెన్స్ అలాగే ఇన్ఫ్లుయెన్స్ మయన్మార్లో చాలా ఎక్కువ అవడం మనం గమనిస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మయన్మార్ ఇండియా బైలేటరల్ రిలేషన్స్ స్ట్రెంథన్ అవ్వడానికి ఇటు మయన్మార్ కావచ్చు, ఇండియాకి కావచ్చు, అన్ని రంగాల్లో రక్షణ రంగం కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ పరంగా కావచ్చు, అలాగే ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రేర్ ఎర్త్ మెటల్స్ని వెలికి తీసే పనిలో కావచ్చు, అలాగే టెక్నాలజీ పరంగా కావచ్చు, మరిన్ని రంగాల్లో వీళ్ళిద్దరి సహకారం అనేది ముందుకు వెళ్తేనే మనకి ఇండియా కూడా నార్త్ ఈస్ట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మయన్మార్ యొక్క సపోర్ట్ తీసుకొని అక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి కూడా ఈ 2 కంట్రీస్ యొక్క బైలేటరల్ రిలేషన్స్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్న పరిస్థితి.
భారత్ మయన్మార్ మధ్య సంబంధాలు బలోపేతం కావాల్సిన అవసరంతో మరిన్ని కీలక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులు అంతర్యుద్ధం కారణంగా నిలిచిపోగా మరికొన్ని నెమ్మదిగా సాగుతున్నాయి. భారత్ తలపెట్టిన 2,904 కోట్ల రూపాయల కాలడాన్ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇది పూర్తయితే కోల్కతా నుంచి సరుకులు బంగ్లాదేశ్ వెళ్లకుండానే మయన్మార్ మీదుగా మిజోరాం చేరతాయి. ఇక అత్యంత కీలకమైనది భారత్, మయన్మార్, థాయిలాండ్ మధ్య తలపెట్టిన త్రైపాక్షిక జాతీయ రహదారి ప్రాజెక్టు. ఇది మణిపూర్లోని మోరే, మయన్మార్లోని తాము, మాండలే, థాయిలాండ్లోని మాయిసాట్ ప్రాంతాలను కలుపుతుంది. ఈ దారిని భవిష్యత్తులో కంబోడియా, లావోస్, వియత్నాం వరకు విస్తరించుకోవచ్చు. అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాల స్వరూపం గణనీయంగా మారిపోయే అవకాశం దక్కుతుంది. ఆగ్నేయాసియా దేశాలతో అవి గణనీయమైన రీతిలో వాణిజ్యం కొనసాగించవచ్చు. ఆయా దేశాల్లో కొత్త మార్కెట్లు లభించి ఆ రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. అయితే మయన్మార్లో అశాంతి వల్ల 2021 నుంచి ఈ ప్రాజెక్టులు పదే ఆలస్యమవుతున్నాయి. త్రైపాక్షిక జాతీయ రహదారి మయన్మార్ సైన్యం, తిరుగుబాటుదారులకు పోరాటం జరుగుతున్న రఖినే రాష్ట్రం గుండా సాగడం సమస్యగా మారింది. ఆగ్నేయాసియా దేశాల్లో మయన్మార్ మాత్రమే భారత్తో భూ, సముద్ర సరిహద్దులు కలిగి ఉంది. భారత్కు ఆగ్నేయాసియా ప్రాంతానికి మయన్మార్ వారధిగా ఉంది. అందువల్ల ఆగ్నేయాసియా విషయంలో భారత్ అనుసరిస్తున్న లుక్ ఈస్ట్ విధానంలోని ప్రతి అభివృద్ధి ప్రాజెక్టు మయన్మార్ గుండానే వెళ్తుంది. మయన్మార్ ప్రశాంతంగా లేకుండా ఈశాన్య భారతాన్ని ఆగ్నేయాసియా మార్కెట్లతో అనుసంధానించడం కష్టతరమవుతుంది. అందుకే మయన్మార్లో శాంతి నెలకొనేందుకు భారత్ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇక మయన్మార్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయాలని భావించడం కూడా భారత్ ప్రయత్నాలకు మరో కారణం. ఆపరేషన్ బ్రహ్మ 2025 మార్చిలో మయన్మార్లో సంభవించిన భూకంపం, ఆ పరిస్థితి నుంచి ఇండియా తన సహకారం అందిస్తూనే ఉంది. అప్పటి నుంచి కూడా మనం కొంచెం పాజిటివ్ ఎడ్జ్ మయన్మార్ నుంచి మనం గమనించడం, ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు మయన్మార్ చైనా యొక్క ఇంటర్ఫీరెన్స్ తగ్గించి ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మయన్మార్లో పెంచడం ద్వారా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కంట్రోల్లో పెడుతూ, అలాగే చైనా ఇంటర్ఫీరెన్స్ని కొంతవరకు తగ్గిస్తూ వరల్డ్ ఎరీనాలో మయన్మార్ సింగిల్ అయిపోకుండా, వన్ సైడెడ్ అయిపోకుండా భారత్ యొక్క ఇంటర్ఫీరెన్స్ని, భారత్ యొక్క సపోర్ట్ని మయన్మార్ కోరుకుంటుందని మనం గమనించవచ్చు. మయన్మార్ సైన్యానికి ఆయుధాలు అందజేస్తున్న చైనా ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు కింద చేపట్టిన చైనా మయన్మార్ ఆర్థిక కారిడార్పై బీజింగ్ $100 కోట్ల ఖర్చు చేసింది. ప్రతిగా మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున చమురు, సహజవాయువు తరలించుకుపోతోంది. రఖైన్ ప్రాంతంలోని క్యౌక్ఫు పట్టణం నుంచి చైనాలోని కున్మింగ్ వరకు $150 కోట్ల చమురు, సహజవాయువు పైప్లైన్ నిర్మించింది. చైనాను వ్యతిరేకించే తిరుగుబాటు సంస్థ అరకాన్ ఆర్మీ రఖైన్ ప్రాంతంలోకెళితే చైనా ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకుంటాయి. దీన్ని నివారించేందుకు మయన్మార్ సైనిక ప్రభుత్వానికి, అరకాన్ ఆర్మీకి మధ్య కాల్పుల విరమణ సాధించాలని గతంలో చైనా ప్రయత్నించింది. ఒకవేళ రఖైన్ అరకాన్ ఆర్మీ చేతిలోకెళితే తన పెట్టుబడులను కాపాడుకునేందుకు చైనా ఆ సంస్థతో చేతులు కలిపే సూచనలు కూడా ఉన్నాయి. ఓవైపు మయన్మార్ సైన్యానికి ఆయుధాలు సరఫరా చేస్తూనే తమ దేశ సరిహద్దుల్లోని షాన్, కచిన్ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులకు మద్దతిస్తూ రెండు నాలుకల ధోరణి అనుసరిస్తోంది. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేసే చైనా మయన్మార్లో ప్రాబల్యం పెంచుకుంటే భారత్కు అది ఆందోళన కలిగించే అంశమే. మయన్మార్తో ముడిపడిన భారత వాణిజ్య, ఆర్థిక, భద్రతాపరమైన అంశాల దృష్ట్యా ఇప్పుడు అక్కడ శాంతి నెలకొనడం చాలా కీలకం. ఈ దిశగా సైన్యం, తిరుగుబాటుదారుల మధ్య భారత్ సయోధ్య కుదిర్చే యోచనలు ఉన్నట్లు కూడా సమాచారం. ఇందుకోసం అన్ని వర్గాల మధ్య చర్చలకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే బహువిధ ప్రయోజనాలే కలగనున్నాయి. ఈశాన్య సరిహద్దులు సురక్షితంగా ఉండడంతో పాటు అక్కడి రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. అంతిమంగా ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఆగ్నేయాసియా దేశాలతో భారత్కు వాణిజ్య సంబంధాలు విస్తరిస్తాయి. చైనా ప్రాబల్యం తగ్గించడానికి కూడా వీలు కలుగుతుంది. అందువల్ల భారత్ కోరుకుంటున్నట్లు మయన్మార్లో శాంతి నెలకొనాలని, ఆ దేశ అధ్యక్షుడి భారత పర్యటన అందుకు మేలు చేయాలని అందరి ఆశ.